ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అద్దం పట్టే మెగా ప్రాజెక్టు పోలవరం. గోదావరి జలాలను సద్వినియోగం చేస్తూ రాష్ట్ర వ్యవసాయం, విద్యుత్, తాగునీటి రంగాలకు కొత్త దిశ చూపిస్తున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక, బహుళ ప్రయోజనాల ప్రాజెక్టుగా నిలుస్తోంది. సాంకేతిక ప్రతిభ, ప్రణాళిక దృష్టి, అభివృద్ధి లక్ష్యాల సమ్మిళిత రూపం పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. రైతుల నుంచి పరిశ్రమల వరకు ప్రతి రంగానికి జీవనాడిగా మారనున్న ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తిగా నిలవనుంది. ప్రపంచ స్థాయి సాంకేతికతతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు, ప్రగతి, లాభాలపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి, బహుళార్థక సాధక ప్రాజెక్టు పోలవరం. దాదాపు 80% పైగా పనులు పూర్తవచ్చాయి. 2027 నాటికి ఈ ప్రాజెక్టుని ప్రజలకు అంకితం చేయడానికి ప్రభుత్వం రెయ్యంబగుళ్ళు కృషి చేస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే బహుళార్థక సాధక ప్రాజెక్టుగా నిలవబోతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. 2027 నాటికి ఈ ప్రాజెక్టుని పూర్తి చేసేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అద్దం పట్టేలా ఈ మెగా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. గోదావరి జలాలను సద్వినియోగం చేస్తూ రాష్ట్ర వ్యవసాయం, విద్యుత్తు, సాగునీటి రంగాలకు కొత్త దిశను చూపిస్తున్నటువంటి పోలవరం రూపకల్పన చేస్తూ ఉంది. మొత్తం 2027 నాటికి ఇది ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడతా ఉంది. ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టు నిర్మితమవుతున్న ప్రధానమైనటువంటి ప్రాంతంలో ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతున్నటువంటి వివిధ దశల్ని ఈరోజు పరిశీలించబోతున్నాం. ప్రధానంగా గోదావరి నది ప్రవహించేటటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో వచ్చేటటువంటి నీటిని అడ్డుకట్ట వేయటం, ఆ నీటిని పూర్తి స్థాయిలో స్పిల్వేకి అటువైపు మళ్లించేటటువంటి ప్రక్రియ ఇక్కడి నుంచే జరుగుతూ ఉంది. చాలా వేగంగా ప్రవహించేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి అడ్డుకట్ట వేయడానికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని ఇక్కడ నిర్మించబోతూ ఉన్నారు. దీనికి కింద 98 అడుగుల నుంచి నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. దీనిపైన 53 అడుగుల మేర నిర్మాణం చేసేటటువంటి ప్రక్రియకి శరవేగంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది మొత్తం మీద అడ్డుకట్ట వేసేటటువంటి ఈ ప్రాంతంలో ఇది గ్యాప్ 2గా దీన్ని పిలుస్తారు. ఈ గ్యాప్ 2 పనులు అయితే ప్రధానంగా జరుగుతూ ఉన్నాయి. ఈ గ్యాప్ 2 పనులు పూర్తయితే చాలా వరకు ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ప్రాజెక్టుకి ప్రధానమైనటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రధానమైనటువంటి పని పూర్తయితే పోలవరానికి సంబంధించినటువంటి ప్రధానమైన ఘట్టాన్ని పూర్తి చేసినట్లు అవుతారు. దేశంలోనే అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు పోలవరం దగ్గర మనం ఉన్నాం. దీని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. 80% పైగా పనులు పూర్తయ్యాయి. 2027 నాటికల్లా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టు ప్రధాన నిర్మాణం దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తే మొత్తం 24 గంటల పాటు ప్రతిరోజు రెయ్యంబగుళ్ళు మొత్తం మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏదైతే ఉందో నిర్మాణ సంస్థ పూర్తి స్థాయిలో నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రధానమైన పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వరకు కూడా దాదాపు 80% పైగా పనులు జరిగినట్టుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నిర్మాణ ప్రక్రియ ఎలా ఉంది, ఇప్పుడు వరకు ఎంత మేరకు పనులు జరిగాయి, ఎప్పటికల్లా పూర్తి చేస్తారు తెలియజేయడానికి మన దగ్గర మొత్తం గంగాధర్ గారు మన దగ్గర ఉన్నారు. దీని ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో గంగాధర్ గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఈ నిర్మాణ ప్రక్రియ ఎలా జరుగుతూ ఉంది? సో మనం యాక్చువల్గా ఏంటంటేనండి, ఈ ప్రాజెక్ట్కి మనం ఒక షెడ్యూల్ ఒకటి తయారు చేసుకున్నామండి. ఎప్పటికి ఫినిష్ చేయాలనేది మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసి ఇచ్చారు మాకు. మేము కూడా దాన్ని తయారు చేసుకుని దాన్ని రివ్యూ చేసుకుని దాని ప్రకారం మేము ముందుకు వెళ్తా ఉన్నాము. సో దీంట్లో 3 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి డయాఫ్రమ్ వాల్ అండి, మనకి ఎడ్జిస్టింగ్ గ్రౌండ్ నుంచి కింద బాటమ్ 9 మన రాక్ వరకు వెళ్ళడానికి ఆ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది. సో మేజర్ క్రిటికల్ టాస్క్ అయిపోయిందండి. సెకండ్ వచ్చి మనకి బిఫోర్ మాన్సూన్ ఒక లెవెల్కి రావాలండి, ఈ వాటర్ టాప్ అప్ అవ్వకుండా. దానికోసం తీవ్రంగా
మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. థర్డ్ వచ్చి మనకి నెక్స్ట్ 2027 జూన్ కల్లా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయకపోవాలండి. మార్చి అని అనుకుంటున్నాము, ఫస్ట్ జూన్ అన్నాము, మార్చి ఫినిష్ చేయాలన్నారు. సో బిఫోర్ పుష్కరాలు అనమాట. సో దాని ప్రకారం మనం ఒక రోజుకి ఎంత చేయాలి, నెలకి ఎంత చేయాలి, ఒక డీటెయిల్ ప్రోగ్రామ్ తయారు చేసుకున్నాము. దాని ప్రకారం మనం చేస్తూ ఉన్నామండి. 100% మనం విత్ ఇన్ టైంలో విత్ 100% క్వాలిటీ ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి మేము శాశ్వత కృషి చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు ఎంత శాతం మేర పనులు పూర్తయి? ఇప్పుడు మనకి టోటల్ అంటే ఓవరాల్ ప్రాజెక్ట్ అయితే 80% పూర్తి అయిపోయిందండి. కానీ ఈసీఆర్ఎఫ్ అనేది ఈ డ్యామ్లో మాత్రం ఒక 30-35% పూర్తి పొందింది ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ సంబంధించి. ఇప్పుడు 2027లో పుష్కరాల టైం కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు అన్నారు. సాధ్యం అవుతుందా, ఇంకా లేట్ అయ్యే అవకాశం లేదండి? 100% సాధ్యం అవుతుందండి. దాని ప్రకారం మన షెడ్యూల్ ముందుకు వెళ్తూ ఉన్నది. ఇందులో మీకు ఎటువంటి ఇది లేదు. 100% మనం ఆయన సార్ చెప్పినట్టే మేము కూడా షెడ్యూల్ తయారు చేసుకున్నాం. మేము కూడా చెప్పాం అవుతుందని చెప్పి. దాని ప్రకారం సార్ కూడా కమిట్మెంట్ ఇచ్చున్నారు, మా సార్ కూడా చెప్పున్నారు. సో మా ఎండి గారు కూడా, కిషన్ రెడ్డి గారు కూడా త్వరగా మీకు దీన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. సో విత్ క్వాలిటీ అండ్ యాజ్ క్వాంటిటీ కూడా డైలీ మనకి ప్రోగ్రెస్ చూసుకుంటూ ఉన్నాం. సో 100% మనకి విత్ ఇన్ షెడ్యూల్ ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. అంటే ఇప్పుడు 2027 మార్చి కల్లా పూర్తి చేస్తామనే లక్ష్యంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇది పూర్తయితే ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి? ఏమండి ఇది పూర్తయింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ప్రాజెక్ట్ పూర్తయితే మీకు ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ అండి 960 మెగావాట్ అండి. మనకి ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన వెంటనే 960 మెగావాట్ మనకి కరెంటు డెవలప్ అవుతుందండి మాన్సూన్లో. మాధవి, ఇక్కడ మనం పనులు మొత్తం చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు ప్రధానమైనటువంటి పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో దీనికి సంబంధించిన పనులు ఒకసారి మనం మొత్తం చూపించవచ్చు. మొత్తం 320 టీఎంసీల గోదావరి నీటిని వినియోగంలోకి తేవడం కోసం ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా 13 జిల్లాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా దీని సాగు తాగునీటి అవసరాలు కూడా తీర్చేటటువంటి మెగా ప్రాజెక్ట్ ఇది. కృష్ణానదికి 80 టీఎంసీల నీటిని ఇక్కడ నుంచి మళ్లించేటటువంటి ప్రక్రియ చేపట్టబోతున్నారు. దీనివల్ల అదనంగా 14 లక్షల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం చేకూరేటటువంటి అవకాశం ఉంది. అటు ఇక్కడ నుంచి విశాఖపట్నానికి తాగునీటి పరిశ్రమల కోసం 23.44 టీఎంసీల నీటిని ఇక్కడ నుంచి మళ్లించేటటువంటి ప్రక్రియ చేపట్టబోతున్నారు. పోలవరం పూర్తయితే వ్యవసాయం పరిశ్రమలకు కూడా భారీ ఊరట లభిస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయిలుగా నిలిచే అవకాశం ఉంది. పూర్తవస్తాయి ఇప్పటికీ 80% పైగా పనులు పూర్తయినటువంటి నేపథ్యంలో ఎక్కడైతే మిగతా పనులు ఉన్నాయో వాటిలన్నీ కూడా పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. మాది గోదావరి నదిపై నిర్మిస్తున్నటువంటి అతి పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు పోలవరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని 2027 నాటికల్లా ప్రజలకి అందుబాటులోకి తేవటం కోసం ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి కేంద్రీకరించి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ప్రధానమైనటువంటి పనులు జరిగే ప్రదేశంలో మనమున్నాం. ఇక్కడ గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు సాగు నీరు, విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ లక్ష్యాలతో రూపొందించేటటువంటి సమగ్ర యాజమాన్య ప్రణాళికతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతూ ఉంది. 7,20,000 ఎకరాలకి సాగునీటిని అందిస్తారు. ఇప్పటికే ఉన్నటువంటి 23,50,000 ఎకరాలకు ఆయకట్టుకి స్థిరీకరణ జరుగుతూ ఉంది. మొత్తం 320 టీఎంసీల గోదావరి నీటి వినియోగంతో 13 జిల్లాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇది ప్రయోజనం చేకూరబోతూ ఉంది. కుడి ప్రధాన కాలువ ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణానదిలోకి మళ్లించబోతా ఉన్నారు. అదేవిధంగా అదనంగా 14 లక్షల ఎకరాలకి లాభం చేకూరబోతూ ఉంది. విశాఖపట్నానికి కూడా తాగునీరు పరిశ్రమల కోసం 23,44,000 టీఎంసీల నీటిని అందించబోతా ఉన్నారు. అదేవిధంగా పొరుగునున్నటువంటి రాష్ట్రాలకు కూడా నీటి లభ్యతని ఈ ప్రాజెక్టు ద్వారా చేకూర్చబోతా ఉన్నారు. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల పురోగతిని పరిశీలిస్తే దాదాపు విసుగు విరామం లేకుండా ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో 80% పైగా పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతా పనులు కూడా 2027 మార్చి నాటికల్లా పూర్తి చేయడానికి పూర్తిగా సన్నద్ధతతో సంసిద్ధతతో మొత్తం మీద ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకి తాగునీటి కష్టాలన్నీ కూడా పూర్తిగా రూపుమాపేటటువంటి పరిస్థితులు
ఏర్పడతాయి. మొత్తం మీద చూస్తే ఇక్కడ మా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అన్ని పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి 23,50,000 ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ జరుగుతూ ఉంది. అదేవిధంగా మొత్తం 320 టీఎంసీల గోదావరి నీటి వినియోగంతో 13 జిల్లాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనం చేకూరుతూ ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తరతరాలుగా చెప్పుకునేలాగా పోలవరం ప్రాజెక్టుని ఒక కళాఖండంగా, ఒక చారిత్రాత్మక ప్రదేశంగా, ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్టుగానే ఇది రూపుదిద్దుకోబోతుంది. 50 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని విడుదల చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకి కలుగుతుంది. నీటి ప్రాజెక్టు పోలవరం, దీనికోసం అన్ని స్థాయిల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది జాతీయ ప్రాజెక్టుగా తరతరాలకు గుర్తుండే విధంగా, అనేక తరాలు దీని ద్వారా లబ్ధి పొందే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. తరతరాలకు గుర్తుండిపోయేలా అన్ని వనరులు సమకూరే విధంగా, అటు సాగునీరు, ఇటు తాగునీరు, మరొక వైపు విద్యుత్ ఉత్పత్తి, ఇన్ని రకాల బహుళార్థక సాధక ప్రాజెక్టుగా నిలవబోతా ఉంది పోలవరం ప్రాజెక్టు. దాదాపు నిర్మాణం పూర్తి స్థాయిలో వచ్చింది. సాంకేతిక ప్రతిభ, ప్రణాళిక దృష్టి, అభివృద్ధి లక్ష్యాల సమ్మిళిత రూపం పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంకితం చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం చేస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది. రైతుల నుంచి పరిశ్రమల వరకు ప్రతి రంగానికి జీవనాడిగా మారనున్నటువంటి ఈ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా వెళ్ళబోతా ఉంది. మొత్తం మీద అన్ని పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. గోదావరి జలాలతో రాష్ట్ర అభివృద్ధికి మెగా ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు నిలవబోతా ఉంది. నిధుల కొరత లేకుండా, పనులు ఎక్కడ ఆగకుండా మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి అవుతుందనేటటువంటి భరోసాని ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చింది. ఈ మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు అన్ని వర్గాల ప్రజల ఆశాజనకమైనటువంటి ప్రాజెక్ట్. దీనికోసం అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని రంగాల వారు ఈ ప్రాజెక్టు పూర్తయితే దాని ఫలాలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, పోలవరం.